చాలామంది రాజకీయాల కోసం కులాన్ని వాడుకున్నారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల కోసం కులాన్ని వాడలా. ఇప్పుడు కూడా మనం చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా కులాన్ని అడ్డబెట్టుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా లబ్ధి పొందిన విషయాలు కూడా మనం చూసాం. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన జీవితమే కాపులకి అంకితం అయ్యారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన జీవితమే పణంగా పెట్టారు కమ్యూనిటీ కోసం. అలాంటి వ్యక్తులు మనం ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రావు గారు, ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరే ఈ కులానికి నిజంగా చెప్పాలంటే ఒక అండదండలుగా కులానికి మేము ఉన్నాము అని చెప్పడానికి ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరే. కానీ అలాంటి వ్యక్తులు కూడా మనం కోల్పోయాం. కానీ ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళందరం చాలామంది వివిధ రాజకీయ పార్టీలో ఉన్నాం. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ముందు మన వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చే ఆలోచన చేయండి. మన వాళ్ళకి సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు చేయండి. అంతేగాని ఎవరికో మనం పల్లకి మోసే పనులు చెయ్యొద్దని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తానంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యక్తులు మీ అందరం కూడా ఇందాక చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆయన నాకు క్షణంగా ఒకసారి ఫోన్ చేయటం జరిగింది. అప్పటికి నాకు పెద్దగా పరిచయం లేదు. వారు ఫోన్ చేసి విజయకృష్ణ హోటల్కి రావడం జరిగింది. ఆయన ఒక సహాయం కావాల్సి వచ్చింది. ఆ రోజున్న మిర్చి యార్డ్లో మిర్చి బస్తాలు కిర్లంపూడిలో ఆయనకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది. రైస్ మిల్ పక్కన కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఆ కోల్డ్ స్టోరేజీ నింపటాని కోసం వారు గుంటూరు రావటం జరిగింది. అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి వారి కోల్డ్ స్టోరేజ్లో ఆ మిర్చి బస్తాలు పెట్టించి అక్కడ నేను వారికి, అంటే నేనేం గొప్ప చెప్పుకోవట్లే, వారికి ఆ విధంగా సహాయం అందించడం నాకు ఒక గొప్ప అనుభూతిగా నేను భావిస్తా ఉన్నా. అదే మొట్టమొదటిసారి నేను ముద్రగడ పద్మనాభం గారు కలిసిన విషయం. దాదాపు నా అనుమానం 20 years పైన. ఆ తర్వాత వారితో ఉన్న సంబంధం పెరిగి ఏదైతే కాపు ఉద్యమం రిజర్వేషన్ కోసం వారు పోరాటం చేశారో గుంటూరు జిల్లాలో, మరి అప్పుడు మా కళ్యాణపురం కేకేఆర్ ఫంక్షన్ హాల్ ఉంటే అది ముద్రగడ జేఏసీగా ఆ రోజు మా కళ్యాణం ముందు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ధర్నాలు చేశాం. ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఉన్న పెద్దలందరూ ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారో మల్లిశెట్టి సుబ్బారావు గారు కానీ, రాధా గారు కానీ, శ్రీనివాస్ కానీ, ఇట్లా అక్కడ ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా, మా పెద్దలు ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి, మరి వీళ్ళందరం కూడా ఆ రోజు ఒకరికొకరు తోడ్పాటు అయ్యి ఆ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించిన విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆ రోజు పార్టీలు అతీతంగా పనిచేసాం. అందరం రకరకాల పార్టీలో ఉన్నా కూడా ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన ఇది అనే ఈ పార్టీ ఇది నేను వేరే పార్టీలో దీంట్లో నేను రాకూడదు అని ఎక్కడ కూడా చూడలా. సో ఆ రోజు ఇది ఎందుకంటే ఇది కమ్యూనిటీ కోసం, ఉద్యమం కోసం, ఆ రోజు రిజర్వేషన్ కోసం ఆ రోజు పోరాటం జరుగుతుంది. కాబట్టి కమ్యూనిటీ లబ్ధి పొందాలి, ఈ కమ్యూనిటీ ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాల్లో బలపడాలంటే రిజర్వేషన్ అవసరం అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమం ముద్రగడ చేయబడటం జరిగింది. మరి ఆ రోజు ఇక్కడ ఉన్న చాలా మంది అందరం కూడా అరెస్ట్ చేసి అందరూ కూడా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో పెడతాం జరిగింది. ఆ రోజు అందరం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పార్టీలు అతీతంగా పనిచేయటం జరిగింది. అదే నేను ఈ రోజు మేము అందరూ కూడా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే పార్టీలు అతీతంగా ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా పనిచేశారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఆ విధంగా చేయకపోతే మనకైతే చాలా కష్టం. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో మీరు చూసుంటారు, ఎవరికి అందిపుచ్చిందో వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు, మనల్ని ఒక పావుగానే వాడుకుంటా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మన కళ్ళు తెరుస్తామో అప్పుడే మనకి మన సాధ్యత ఏదైతే మనం అనుకున్నామో అది సాధ్యపడిద్ది అనేది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన ముద్రగడ జేఏసీ చేసిన తర్వాత తుని మీటింగ్కి అందరూ కూడా వెళ్ళటం జరిగింది.
ఆ తర్వాత కూడా వారిని చాలాసార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలవటం, ఆ ఇంటి దగ్గర కలిసిన తర్వాత కూడా మేము అందరం ఒకటే చెప్పాం, సార్ మీరు తుని మీటింగ్ అయింది, జిల్లాల వారీగా రండి, గుంటూరు జిల్లా రండి, మీ అందరం కలిసి కూడా మళ్ళీ ఇక్కడ ఒక ప్రతి జిల్లాకి ఒక కాపు మీటింగ్ పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేద్దాం, పెద్ద పబ్లిక్ మీటింగ్ పెడదాం, 1,00,000 నుంచి 3 లక్షల మంది గుంటూరు జిల్లాలో తీసుకొచ్చే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని అందరం కూడా చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాకి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, ఆ ఉద్యమాన్ని ఇంకొద్దిగా కొనసాగిద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయిన తర్వాత కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి బయటకు వేసిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసి ఆ రోజు మరి ఆయన హింసించడం కూడా మనం చూసాం. కానీ నేను మిమ్మల్ని అందరికీ ఎన్ని కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం అందరం కూడా ఒక శక్తిగా, ఒక ఏకధాటిగా ఒకే దీని మీద పయనించాలి. వివిధ రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళకు ఉంది, కానీ అక్కడ కూడా చేతనంత వరకు 10 మందికి సహాయ సహకారాలు అందించమని కోరుతా ఉన్నా. ఎవరికి అవకాశం ఉన్న పరిధిలో వాళ్ళ అవకాశాల్లో మ్యాక్సిమం మన వాళ్ళకి చేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క కాపు మీద ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన చేసింది అదే. మరి ఎన్నో ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీ అయ్యారు, మినిస్టర్ చేశారు 2 సార్లు. దేనికోసం పోరాడంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పోరాడారు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఎవరు అధికారులు ఉన్నా, ఎవరు ఏ అవకాశం ఉన్నా చేతనంత వరకు తోటి కాపులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముద్రగడ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, మరి వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపన తెలియజేస్తూ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. సెలవు తీసుకుంటున్నాను.